హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని గుర్తొస్తున్నావే స్వీటీ అంటూ ఒక లిరికల్ వీడియోని క్రియేట్ చేసుకుంటే యానిమేషన్ అండ్ ఎఫెక్ట్ అయితే చాలా కిర్రాక్గా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ పెట్టుకొని అలా లిరికల్ యానిమేషన్ మనకు ఫ్లోటింగ్ అవుతూ కింద పార్టికల్ అదే లిరికల్కు తగినట్టు వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా అమేజింగ్ ఉంటుంది. ఆ యొక్క వీడియోని నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేసింటే చాలామంది కూడా చూసి చాలా బాగుందన్న వీడియో చేయండి అని చాలామంది కూడా అడిగారు. సో ఈ యొక్క వీడియోలో అయితే వీడియో చేస్తున్నా. అలాగే ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో పోస్ట్ అనేది చేస్తున్నానో వీడియోస్ 1 అవర్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. గుర్తొస్తున్నావే స్వీటీ, చంపేస్తున్నావే. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఆ యొక్క లిరికల్ని ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా, లేయర్, వాయిస్, యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటోని తీసుకొని సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడ్జ్ కోడ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీరు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా యానిమేషన్ మనకు సెట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఆ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 30 సెకండ్స్ అయితే డ్రాక్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే విగ్నైట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తూనే మనకు సైడ్ కార్నర్లో మనకి ఒక అంటే మనకు డార్క్ లాగా మనకు బ్లాక్ లే కన్వర్ట్ అవుతుంది. అయ్యాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఫస్ట్ ఈ యొక్కటి ఏదైతే యాడ్ ఇచ్చారో ఆ యొక్క యాడ్ ఇచ్చిన దాని మీద ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద ఇచ్చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు ముందుకు యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సేమ్ ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది వన్స్. ఓకే, క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ చాలా మంది కూడా బ్రో నాకు క్రోమాకి వర్క్ అవ్వట్లేదు, నాకు సరిగా రావట్లేదు అని అంటున్నారు. సో ఇక్కడ మీరు కింద కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఇక్కడ మనకు ఏదైతే మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఫైల్కి మనకు గ్రీన్ ఉంటే గ్రీన్ ఇవ్వండి, ఎల్లో అంటే ఎల్లో ఇవ్వండి, అట్లా మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఇస్తేనే మనకు క్రోమాకి వర్క్ అవ్వదు, లేకపోతే అవ్వదు అనమాట ఫ్రెండ్స్. నేనైతే గ్రీన్ ఉంది కనుక నేను గ్రీన్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో అంతేకాదు ఇక్కడ మనకు ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ యొక్క క్రోమాకిలో మనకి అడ్జస్ట్మెంట్ అంటే ఆ యొక్క కొద్దిగా డార్క్ ఉన్నా కొద్దిగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 50 to 50 ఇచ్చేసి మీరు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి.
సేమ్ ఈ యొక్క లిరికల్కు నా అంటే సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూర్ వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ యొక్క ఫోటో మీద టచ్ చేసి కొద్దిగా మనకు అంటే మన యొక్క తల మీద వస్తుంది కదా లిరికల్ యానిమేషన్, అప్పుడు మనకు కొద్దిగా ఇలా కింది స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ వెరిఫై చేసుకోండి. చూడండి అప్పటికి ఇంకా పైకి వస్తుందంటే మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా కొద్దిగా కిందికే. ఓకే, సో ఈ విధంగా మీరు ఎలా కావాలో అలా పెట్టుకొని యానిమేషన్ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి ఇప్పుడు కరెక్ట్ యానిమేషన్ సెట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇక్కడతో మనకు లిరికల్ యానిమేషన్ అయితే సెటప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఏదైతే లిరికల్ వీడియోతో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆ యొక్క లిరికల్ వీడియోతో పాటు కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్ కూడా అంటే మ్యూజిక్ అనేది నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీరు టచ్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ టచ్ చేయండి. ఆ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ మనకు లిరికల్ యానిమేషన్ వీడియో సాంగ్ మాత్రమే ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్ మనకు ఇంకొక టెంప్లెట్ వచ్చేసింది. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. అంటే మినిమం ఒక 100 అలా పెట్టేసి సేమ్ ఇది కూడా ఒక 80 ఒక 60 అలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంత ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. పార్టికల్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఈ యొక్క వీడియోని క్రియేట్ చేసి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్కి కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ ఎవరి ఫొటోస్ అయినా కానీ ఇట్లా పెట్టి వాళ్ళకి విషెస్ చేస్తే చాలా అంటే చాలా ఫిదా అయిపోతారు. సో ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.